సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నా పేరు మాదల వెంకటేశ్వరరావు. నేను ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్. నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే ఉన్నాను. మొట్టమొదటి నుంచి నేను ట్రాన్స్ఫార్మర్స్ తయారీ కంపెనీలో 4 ఏళ్ళు విజయ్ ఎలక్ట్రికల్స్ అని వన్ ఆఫ్ ది రెప్యుటేటెడ్ కంపెనీలో వర్క్ చేశాను. తర్వాత సబ్సిక్వెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ ఇనీషియల్గా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయటం మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్స్ తయారీలో రంగంలో ఎంటర్ప్రీనర్గా ఉన్నారు ప్రజెంట్. నేను తర్వాత స్టేట్లో ఇప్పుడు నా కంపెనీ 2 స్టేట్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉంది. మన స్టేట్లో అయితే సెకండ్ కంపెనీ. ఓకే, సరే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 నెలలు అయిపోతుంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అమలు పరుస్తున్న విధానాలు కానీ వ్యాపార వర్గాల వారికి ఎలాంటి ఉపయోగం ఉన్నాయనుకోవచ్చు అంటారు? ఇది సంక్లిష్టమైన ప్రశ్న. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే అని మంత్రం పెట్టే పవరు ఏ చీఫ్ మినిస్టర్కి ఏ ప్రైమ్ మినిస్టర్కి ఉండదు. జనం కొంత సహనం చూపాలి, సహనం ఉండాలి జనాలకి. కాకపోతే ప్రస్తుత జనరేషన్ కానీ ప్రస్తుతం సహనాన్ని ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా రాత్రికి రాత్రే బిల్డింగ్లు కట్టేయాలి. అంత అద్భుతాలు చేయటం ప్రాక్టికల్గా అంటే ఎలక్షన్లో కొంత రాజకీయ నాయకులు కొన్ని వాళ్ళు అట్లానే చెప్తారు, కానీ ప్రాక్టికల్గా చేయటం కష్టం. కానీ ఈ గవర్నమెంటు ఉన్న పరిధిలో ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఆల్రెడీ ఆయన 6 పథకాలని పెట్టారు. 2-3 పథకాలు బాగానే మిగతాయి కూడా చేస్తాను అంటున్నారు. ఆయనకి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో కాకపోయినా ఆయన కాస్త ముందుగానే 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోపు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఆయన మోరోవర్ ఆయన రెవెన్యూ కూడా పెంచడానికి, రాష్ట్ర రెవెన్యూ పెంచడానికి చాలా తాపత్రయపడుతున్నారు. రెవెన్యూ పెంచితే అది మన పర్ హెడ్ రెవెన్యూ పెరిగితే అది రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి కానీ కొంత దోహదం చేసిద్ది. ఈ ప్రస్తుత ప్రభుత్వం పోయిన వినాశకర ప్రభుత్వం లాగా కాకుండా అభివృద్ధి పదంలో ఉన్నదాన్ని అమ్ముకొని తినటం కాకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేసి, మా తండ్రి గారు స్థలం ఇచ్చారు, దాంట్లో ఇల్లు కట్టి అద్దెకిచ్చి నేను డబ్బులు అదొక పద్ధతి. లేకపోతే ఆ స్థలంలో ఇండస్ట్రీ పెట్టడం, లేకపోతే ఆ స్థలంలో ఒక వ్యాపారం చేయటం, అట్లా చేయాలనేది మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు ఆలోచనలు. ఆయన మొట్టమొదటి నుంచి అదే విధంగా ఉండేవాళ్ళు. ఇది సంపదని పెంచు. మన చీఫ్ మినిస్టర్ గారు కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ సంపదని పెంచి సంపదని ప్రజలకు పంచు అంటే ఈ నినాదంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మీరు విద్యుత్ రంగంలో ఉన్నారు, అందులో విద్యుత్తులో ప్రధానమైన మూల స్థానం అనుకోవచ్చు మీరు తయారు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్స్. కరెక్ట్. ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ ఎ ప్యారలల్ గవర్నమెంట్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఎలక్ట్రిసిటీ రంగానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా ఎలక్ట్రిసిటీ వల్ల ఒకటి అన్ని పార్టీలు దాన్ని ఒక వనరులాగా, రాజకీయాల్లో వనరు అంటే వాటిని ఈ సంక్షేమ పథకాల రూపంలో కూడా జనాలకు ఫ్రీ పవరు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, తర్వాత రైతులకు ఫ్రీ, ఇళ్ళకి ఇంత మన స్టేట్లో లేదనుకుంటే ఇంతవరకు 200 యూనిట్లని, తెలంగాణ గవర్నమెంట్లో అయితే
200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు సార్. ముఖ్యంగా చూస్తే కనుక విద్యుత్ రంగంలో గత 6 నెలలుగా జరిగిన వివాదాలు, ఇప్పుడు పెరిగిన విద్యుత్ బిల్లులు, అది ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు విద్యుత్ బిల్లులు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు అదే దాన్ని ఏమంటారు, ఈఆర్సి వాళ్ళు ఇంత అప్రూవ్ చేశారు. ఆ గవర్నమెంట్లోది ఈ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ ఫైనలైజ్డ్ బై లాస్ట్ గవర్నమెంట్. దానికి అప్రూవల్ ఇప్పుడు ఇచ్చారు ఎవరు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్. సో దీనికి వీళ్ళని బాధ్యులు అంటాం కరెక్ట్ కాదు. అంటే జనం కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, కానీ అది తప్పు ఆ మాట మాట్లాడటం. ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక కొత్త రేట్లు పెంచడం కాదు, ఇది కొత్త రేట్లు పెంచలా, పాత దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ఇది పాతల్లో ఏదైతే లోట్లు ఉన్నాయో ఆ లోట్లు అడ్జస్ట్ చేస్తున్నారు అంటారు. అది ఆ లోటుని అది ఒక ఈఆర్సి అలౌ చేసిన ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో ఈ పోయిన గవర్నమెంట్ అట్లా డిలే చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ తెలుసు వాళ్ళకి రాదని నెక్స్ట్ గవర్నమెంట్ మీద పట్టడానికి ఇట్లా చేశారు, లేట్ చేశారు. అది అప్రూవ్ అవడానికి ప్రొసీజర్ డిలే ఉంటుంది. ఆ డిలే వలన ఇప్పుడు ఈ గవర్నమెంట్కి పేరు వస్తుంది, కానీ యాక్చువల్గా వాళ్ళది ఇది. సార్ ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టే ఒక మూలస్థానం అంటారు. నేను విద్యుత్ రంగాన్ని ఎప్పుడు నేను మూలస్థానం అంటాను. ఇప్పుడు వస్తున్న పారిశ్రామికవేత్తలు అడుగుతున్న ఒక ఎష్యూరెన్స్ సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని మాకు ఎష్యూరెన్స్ ఇస్తేనే మేము పెట్టుబడి పెడతామంటూ వాళ్ళు అడుగుతున్న ఎష్యూరెన్స్, ఎందువల్ల ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు ఇండస్ట్రీ? చెప్పమంటారా, గుంటూరు అభివృద్ధి అంతా మిర్చి, కాటన్, పొగాకు వీటిల్లోనే. ముఖ్యంగా కాటను 2002-03 నుంచి 2014 దాకా గుంటూరు డెవలప్మెంట్ మూలస్తంభం. ఆల్మోస్ట్ 80 స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనేకమైన సబ్సిడీలు, ఆ సబ్సిడీలు లేకపోతే ఇండస్ట్రీ అవి నడవు, అదర్వైజ్ దే విల్ ఇంకర్ లాస్. కానీ ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేసింది. టఫ్ సబ్సిడీ అని, ఇంట్రెస్ట్ సబ్సిడీ అని, పవర్ సబ్సిడీ అని. 2014 తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా ఆ సబ్సిడీలన్నీ కంటిన్యూ చేశారు. సబ్సిక్వెంట్గా 15 సంవత్సరాలు కంటిన్యూ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 80 మిల్లులు, ఒక్కొక్క మిల్లులో కనీసం యావరేజ్న 60-70 వేలు 600-700 మంది, అంటే 80 × 600 అంటే అంతమందికి 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అదే టైంలో గుంటూరు అభివృద్ధి పదంలో నడిచింది. గుంటూరు రియల్ ఎస్టేటు ఫ్రమ్ బిఫోర్ 2000, ఆఫ్టర్ 2000 గుంటూరులో ఎక్కడ 2000, 3000, 4000 ఉండేది. ఈ రోజున మీకు తెలుసు 1,00,000 పైన, 1,50,000 పైన కొంటున్నారు. ఇది అన్ని విధాల ఆ ఇండస్ట్రీస్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ఈ అభివృద్ధి పదంలో ఉంటాన నగరం అభివృద్ధి చెందింది. 2019 నుంచి ఇది ముఖ్యంగా నోట్ చేయాల్సిన విషయం. 2019 నుంచి లాస్ట్ గవర్నమెంటు ఈ పవర్ సబ్సిడీ కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ నయా పైసా ఇవ్వాల వాళ్ళకి. అది ఇవ్వాల, ఈ 19 నుంచి ఇవ్వలేదు. చంద్రబాబు గారు వెళ్ళేటప్పటికే కొద్దిగా ఉంటుంది కదా, అది పెండింగ్ ఉంది. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కొక్కళ్ళకి 50 కోట్లు, 40 కోట్లు, 30 కోట్లు ఆ సబ్సిడీలు ఇవ్వకపోవటం వల్ల, పవర్ సబ్సిడీ కానివ్వండి, ఇంట్రెస్ట్ సబ్సిడీ కానివ్వండి, ఇంకా వేయో సబ్సిడీలు, నాకు మొత్తం పూర్తిగా అంత అవగాహన లేదు. కానీ ఈ స్పిన్నింగ్ ఇండస్ట్రీ దెబ్బకొట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు. గుంటూరు నగరం ఇంత వెనకబడిపోవటానికి వారు ఇదొక ఆయన ఆలోచన ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది ఈ స్పిన్నింగ్ ఇండస్ట్రీ అని ఉద్దేశంతో మొత్తాన్ని దెబ్బ కొట్టారు. అంటే ఇప్పుడు అలాంటి విధ్వంసం చూసిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు రావడానికి భయపడుతున్నారంట. డెఫినెట్లీ మరి వాళ్ళకి ఎష్యూరెన్స్ కాదు. మనకి చూస్తున్నాం కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఆయన పేరేంటి, మన గుంటూరు మాజీ పార్లమెంటేరియన్ మన గల్లా జయదేవ్ గారు.
ఆయనే భయపడి పారిపోయాడు. పెట్టుబడులు తీసుకెళ్ళి మన హైదరాబాద్లో పెడుతున్నారు. ఇంత విధ్వంసకర పరిపాలన చేసినా కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఎవరు ఏంటో ఆయన మీద తీసుకుంటే జనం తిరగబడతాం వాళ్ళు కాదు, వీళ్ళు తిరగబడతారు. ఇప్పుడు ఎవరు ఆయన ఓటేసిన వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చే వ్యాపార వర్గాల వారికి లేదంటే పారిశ్రామికవేత్తలకి ఎష్యూరెన్స్ అనేది ఇవ్వగలుగుతుందంటారా? అంటే ఒక విధంగా చంద్రబాబు గారు ప్రో ఇండస్ట్రీ, ప్రో డెవలప్మెంట్, ప్రో అభివృద్ధి. మరి చూసాం కదా 5 సంవత్సరాల పరిపాలన, దుష్పరిపాలన, దుర్నీతి ఆయన మరి చేసిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు వచ్చినాక ఇప్పుడు సపోజ్ మనం అక్కడ కార్ల ఇండస్ట్రీ పెట్టారు అనంతపూర్లో. అనంతపూర్లో మన కియా ఇండస్ట్రీకి వెళ్ళి తల ఒక కారు అడిగారంట, తల 2 కార్లు అడిగారంట. అందుకనే ఆయన యాన్సిలరీ యూనిట్లన్నీ తీసుకెళ్ళి చెన్నైలో పెడతామన్నాడు. సార్, ఒక దేశ అభివృద్ధిలో కానీ లేదంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో కానీ కీలక పాత్ర పోషించేది విద్యుత్. మరి గతంలో చూసుకుంటే కనుక విద్యుత్ వినియోగం పెరుగుతుంది అంటే ఆ రాష్ట్ర జీడిపి పెరుగుతూ ఉండేది. మరి గడిచిన కాలంలో రాష్ట్ర జీడిపి పెరిగింది కానీ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. ఎలా సాధ్యమైందంటారు ఇది? మీరు టిపికల్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ విద్యుత్తు మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. అప్పుడు మన ఇండియా జనరేషను 5000 మెగావాట్స్. బై ద టైమ్ 2000 it went up to 50,000 megawatts. 2005కి 1,25,000కి వెళ్ళింది. 2012కి 2.5 లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ 5 lakh, not demand, it is generation 5 lakhs megawatts. It is expecting 15 lakhs megawatts by 2035. అంటే మన ఎకానమీ పూర్తిగా ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎకానమీ డెవలప్ అవుతుందంటే ఇక్కడ పవర్ కన్జంప్షన్ పెరగకుండా ఎకానమీ పెరగదు. పవర్ కన్జంప్షన్ పెరిగిందంటే ఎకానమీ ఆటోమేటిక్గా పెరిగినట్టే. బై వే ఆఫ్ ఇండస్ట్రీ కన్జంప్షన్, బై వే ఆఫ్ పర్ హెడ్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇప్పుడు ప్రస్తుతం అంతా కార్లు కూడా వాటితోనే నడుస్తున్నాయి. ముందు ఈ 4-wheeler 6-wheeler హెవీ వెహికల్స్ కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ అవుద్ది అంటున్నారు. ఈ తర్వాత ఈ 2019 నుంచి 24 దాకా పవర్ సెక్టారు అన్నిటికంటే విపరీతంగా దెబ్బతిన్న సెక్టారు పవర్ సెక్టార్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టోటల్గా 1 lakh మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కానీ, నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఈ టెంపరీ బేసిస్ వాళ్ళు కానీ ఉంటారు. ఆ 1,00,000 మందిలో 1,00,000 మందికి వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటెడ్ 5 లక్షల ఓట్లు. ఆ 5 లక్షల ఓట్లలో ఆయన ఒక దుష్పరిపాలన, దుర్నీతి ఇవన్నీ చూసి నా ఎక్స్పెక్టేషన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 95% ఓట్స్ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్లు వేశారు. ఇంత జరిగినా కూడా ఆ అవినీతి మీద ఒక కమిటీని వేయటం కానీ, ఒక ఎంక్వైరీ చేయటం కానీ జరగట్లా. యథా రాజా తదా ప్రజగా ఉందని ఇది నా అభిప్రాయం కాదు. ఇది నా అభిప్రాయం కాదు, జనాభిప్రాయం, డిపార్ట్మెంట్ అభిప్రాయం. డిపార్ట్మెంట్ బగ మండిపోతుంది.